14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. చాలా సార్లు పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది థియేటర్స్‌లో. ట్రైలర్ చూసా వెన్నెల కిషోర్, ఇంద్రజ ఉన్నారు. లీడ్ రోల్‌లో చేసిన అన్కిష్ కొయ్య చాలా మూవీస్‌లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. ఇంకా హీరోయిన్ శ్రేయకి ఇది డెబ్యూట్ మూవీ. డైరెక్టర్ శ్రీహర్షకి కూడా ఇది డెబ్యూట్ రైటర్ డైరెక్షనల్ మూవీ. ఇంకా సినిమాలోకి వెళ్తే హర్ష ఒక స్టోరీ రైటర్, అహానా ప్రాబ్లమ్ సాల్వర్. వీళ్ళిద్దరూ ఒక డేటింగ్ యాప్‌లో మీట్ అవుతారు. ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ ప్లాన్ చేసుకుంటారు అహానా ఇంట్లో. కానీ హర్ష మాత్రం అక్కడే ఉండిపోతాడు. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ వెంటనే తిరిగొచ్చేస్తారు. అలా ఒక సిచ్యువేషన్ వల్ల 14 డేస్ ఇంట్లో లాక్ అవుతాడు హర్ష. వెన్నెల కిషోర్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. ఇంకెక్కడి నుంచి ఈ 14 డేస్ ఎలా మేనేజ్ చేశాడు, ఏం జరిగిందని సినిమా చూడాలి. నాకైతే లీడ్ పేర్ పర్ఫార్మెన్స్ నచ్చింది. కానీ రైటింగ్ స్లోగా ఉంది. ఇంట్లో అలా లాక్ అవుతే సీరియస్‌నెస్ బిల్డ్ అవుతది. కానీ అదేం లేదు. జస్ట్ ఫన్ మాత్రమే ట్రై చేశారు. అది కూడా రీచ్ అవ్వలేదు. కామెడీ ఎక్కడైనా వర్క్ అయింది అంటే వెన్నెల కిషోర్ ఉండే కొన్ని సీన్స్ అంతే. చాలా తక్కువ సీన్స్‌లో మాత్రమే. ఎక్కువ కామెడీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇంకా ఈ సినిమాలో ఏదైనా బాగుందా అంటే మూవీ రన్ టైమ్ తొందరగా వదిలేశారు. 1 అవర్ 35 మినిట్స్ మూవీ ఇది. ఒక సిట్యుయేషన్ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. ఈ 1 అవర్ 35 మినిట్స్ కూడా ఎక్కువేలాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏమంతగా లేవు. బీజీఎం వాస్ జస్ట్ ఓకే. డైరెక్షన్ పర్లేదు కానీ రైటింగ్ వీక్‌గా ఉంది. చూడాలా వద్దా అంటే నాకైతే బిలో యావరేజ్ మూవీ. మీరు చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.